ఈరోజు ఏడు గంగమ్మల జాతర ప్రారంభించుకున్నాం. స్వామివారి దగ్గర నుంచి అమ్మవారి వరకు ఏడు గంగమ్మలకి శారీ ఇచ్చుకుంటూ మరి ఈరోజు మెయిన్ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచి గంగమ్మ జాతర ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. మేమంతా కోరింది ఒకటే, శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ హాయిగా ఉండాల. పార్టీలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాల. పైగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలు సిటీలో వెరులో ఉండే దేవుల్లో ఇవన్నీ జాతర అంటే ఏంటి, అసలు మనకి ఏడు గంగమ్మలు అంటే ఏంటి, అసలు సారీస్తే ఏంటి, అసలు పసుపు నీళ్ళు కాళ్ళకి బొట్టు పట్టే కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి, ఆ శివుడి ఆశీస్సులు మన కాళహస్తి మీద కాకుండా భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి నేను ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. అట్నే వచ్చే శివరాత్రి కూడా రంగరంగ వైభవంగా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. అట్నే వచ్చే ఆదివారం సాయంత్రం 3 గంటలకి వాజ్పేయి గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా పూనుకుని బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాను. రేణిగుంటలో పెట్టడం జరుగుతుంది. 14వ తేదీ కూడా అందరూ కూడా మిత్రులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఇది గాడ్ ఆఫ్ హైవేస్ అంటారు మామూలుగా. ఎందుకంటే కల్చర్, ఆ స్పీడ్ కల్చర్ తీసుకొచ్చి వేసింది కేవలం ఆయన కాబట్టి ఆయనకి దీనికన్నా మనం పెద్దగా ఏం చేయలేము ఆయన దానికన్నా. సో 14వ తేదీ ఆయన మరి స్టాచ్యూని ఇనాగరేట్ చేసుకుంటున్నాం అని చెప్పి అందరికి కూడా ఆహ్వానితులు అని చెప్పి తెలియజేసుకుంటాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 7 గంగమ్మలు ఒకే దగ్గర నుంచి బయలుదేరి మరి ఇక్కడ ముత్యాల 3 వీధిలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయానికి చేరుకుని ఇక్కడి నుంచి గంగమ్మలకి ముసుగులు తీసి ఊరు మొత్తం కూడా గంగ జాతర చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ చరిత్రలో ఏ ఊర్లో కానీ ఎక్కడ జరగదు అన్నమాట కాళహస్తి జరిగినట్టు. మరి ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి అన్ని గంగమ్మలన్నీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు గంగ జాతరను జరుపుకుంటారు కాళహస్తిలో. అదే విధంగా ఉన్నటువంటి 7 గంగమ్మల కమిటీ కూడా మరి అందరూ కూడా సమన్వయంతో ఈ గంగమ్మ జాతర మీరు పాటించాలా, గంగమ్మ జాతరని మీరు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరఫున మన ఎమ్మెల్యే గారు, ఈఓ గారు, చైర్మన్ గారు అందరూ కూడా సభ్యులందరూ కలిసి ఈ రోజు గంగమ్మలకి 7 గంగమ్మలు సారి ఇవ్వడం జరిగింది. ఇది ఆనవాయితీగా మన దేవస్థానం నుంచి ఈ సారి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈ యొక్క కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొన్నారని చెప్పి తెలియజేసుకుంటాను. జై గంగ. నేను అందరం కలిసి ఈ యొక్క 7 గంగల జాతరకి సారి తీసుకొని రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదే విధంగానే పండగలంటే ఇంట్లో చేసుకుంటాం, మన ఇంట్లోనే పండగ చేసుకుంటాం. జాతర అనేది ఊరు మొత్తం చేసుకుంటాం. ఈ 7 గంగల జాతర అంగరంగ వైభవంగా చేసి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు చల్లగా ఈ గంగమ్మలు 7 గంగమ్మలు ప్రజలందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.